సమయం వచ్చినప్పుడు. మళ్ళీ ఇప్పుడైనా మాకు డ్రైవర్లకు డీజిల్ కొరత లేకుండా, పెట్రోల్ కొరత లేకుండా, గ్యాస్ కొరత లేకుండా చూసుకునే బాధ్యత 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలది. అటు కాంగ్రెస్ పార్టీది, ఇటు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీది. మళ్ళీ డ్రైవర్లకు ఇబ్బంది కాకుండా చూసుకోండి. డ్రైవర్లకు ఇబ్బంది కలిగించొద్దండి. డ్రైవరు బతకలేని పరిస్థితిలో ఉన్నాడు గనక మళ్ళీ ఫేక్ వార్తలు అంటున్నారు. మళ్ళీ ఈ ఫేక్ వార్తలు సృష్టించిన లోపలేయండి. డ్రైవర్ల జీవితాలతో ఆడుకునేవాడిని లోపలేయండి. ఈ ఫేక్ వార్తల ద్వారా మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మళ్ళీ అది ఫేక్ నిజం అనేది తేల్చాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ది. వాళ్ళైతే ఫేక్ వార్తలు సృష్టించారు. మా పరిస్థితి ఇక్కడ పార్టీలన్నీ బుక్ చేసుకున్న కిరాయిలన్నీ కూడా క్యాన్సిల్ చేసేసుకున్నారు. వాళ్ళు కూడా ఎక్కడైనా ప్లాన్ చేసి పోవాలనుకున్న వాళ్ళు కూడా పోదలుచుకోలేదు. వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. మేము ఎలాగ బతకాలి? ఎవరికి చెప్పుకోవాలి మేము? మళ్ళీ డ్రైవర్ల గురించి ఆలోచించండి. డ్రైవర్లకు న్యాయం చేయండి. లేకుంటే మేము బతకలేని పరిస్థితిలో ఉన్నాం. మా పరిస్థితి చాలా ఘోరంగా. ఇది విషయం. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.